గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయనే చెప్పుకోవచ్చు. అయితే నిన్న తెలంగాణ ఫార్మేషన్ డే రోజున పవన్ కళ్యాణ్ సభకి తెలంగాణ గవర్నమెంట్ ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదు. అయితే ఏపీ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టు కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించిన సభని పర్మిషన్ ఇవ్వకపోవడంతో పవన్ కళ్యాణ్ గారు అంటే నిన్న సాయంత్రం 4:30కి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో మరి తెలంగాణ నాయకులను ఉద్దేశించి అతను మాట్లాడాడు. అతను మాట్లాడిన మాటల్లో కొన్ని ఘాటుకరమైన వ్యాఖ్యలు తెలంగాణ పొలిటికల్ లీడర్స్కి తగిలాయని చెప్పుకోవచ్చు. రాజకీయ పార్టీ ఏది ఉండాలన్నా, అధికారంలో ఎవరు ఉండాలన్నా అది ప్రజలు డిసైడ్ చేస్తారని ముఖ్యంగా ఈ పొలిటికల్ లీడర్స్ అందరూ అర్థం చేసుకోవాలి. అయితే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ తెలంగాణలో జనసేన పార్టీ ఉండొద్దా అని గట్టిగానే హెచ్చరిస్తున్నారు. అయితే ఆయనకు సంబంధించిన సభకు కానీ అతనికి సంబంధించిన సభకు ఎటువంటి పర్మిషన్ ఇవ్వకపోవడంతో అతను భావోద్వేగానికి గురైనట్టుగా మనకు తెలుస్తుంది. అది ఆ విధంగా ఉంటే పవన్ కళ్యాణ్ గారి మాటలు ఆ తెలంగాణ ఉద్యమం ముందు నుంచి అతన్ని ఉద్దేశించి మాట్లాడారు. అయితే దివంగత గద్దర్ గురించి మాట్లాడారు. ఆ తర్వాత కేసీఆర్, రేవంత్ రెడ్డి వారి గురించి కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టుగా మనం చూసాం. అయితే 6 గ్యారెంటీల అమలుపై చర్చిద్దామా అని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తిరిగి సవాల్ విసిరారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. అయితే అతను గవర్నమెంట్ ప్రశ్నించగా తెలంగాణ రోడ్డు మినిస్టర్ అయిన పొన్నం ప్రభాకర్ గారు అతని వ్యాఖ్యలపైన ఘాటుగానే స్పందించారు. అయితే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఇది మీ అయ్య జాగిరా అనే దానికి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ ఇది మా అయ్య జాగిరా అని తిరిగి ఆన్సర్ ఇచ్చారు. అతను ఆ విధంగా సమాధానం చెప్పిన తర్వాత తెలంగాణలో ఆంధ్ర లీడర్కి సంబంధించి ఎటువంటి పొలిటికల్ పార్టీ ఉండకూడదని తెలంగాణ రాజకీయ నేతలు కానీ తెలంగాణలో కొంతమంది యువ లీడర్లు కూడా పవన్ కళ్యాణ్ పైన విమర్శలు విప్పారు. అయితే తెలంగాణలో ఉన్న కొంతమంది నాయకులు పవన్ కళ్యాణ్కి సపోర్ట్గా తెలంగాణలో కూడా ఆంధ్ర మాదిరిగా వారాహి యాత్ర చేయమని పవన్ కళ్యాణ్ని సూచించారు. ఇది ఈ విధంగా ఉంటే నిన్న ఆ విధంగా రసబస జరిగిన కార్యక్రమంలో ఈరోజు అయితే పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఫ్యాన్స్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారికి కాల్స్ చేసి వేధిస్తున్నారంట. అయితే వేధించిన క్రమంలో పొన్నం ప్రభాకర్ గారి పైన అసభ్య భావజాలంతో అతను మాట్లాడుతున్నారు. అయితే ఇది ఈ విధంగా ఉండగా జనసేనకు సంబంధించిన ఒక లీడరు రేవంత్ రెడ్డిని బలిస్తా అని డైరెక్ట్ తెలంగాణ సీఎం అయిన రేవంత్ రెడ్డికే వార్నింగ్ ఇచ్చారు. ఒక విధంగా చెప్పాలి అంటే జనసేన పార్టీ ఆంధ్రకి పరిమితం అయింది. ఆంధ్రలో ప్రజెంట్ డిప్యూటీ సీఎంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే తెలంగాణలో కూడా జనసేన పార్టీని రాణించాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిశ్చయించుకున్నారు. నిజంగా ప్రజలు ఆదరిస్తే ఖచ్చితంగా తెలంగాణలో జనసేన పార్టీ ఉంటుందని చెప్పుకోవచ్చు. అది ఆ విధంగా ఉండగా పవన్ కళ్యాణ్కి మరి మినిస్టర్ పొన్నం ప్రభాకర్కి రసబసగానే ఆ ప్రెస్ మీట్లు సాగాయని చెప్పుకోవచ్చు. ఈ సాగిన క్రమంలో జనసేన కొంతమంది కార్యకర్తలు తెలంగాణ మినిస్టర్ అయిన పొన్నం ప్రభాకర్ గారికి బెదిరింపు కాల్స్ చేస్తున్నట్లు నిర్ధారణలోకి వచ్చింది. అయితే తెలంగాణ కేసీఆర్ పైన కానీ పవన్ కళ్యాణ్ గారు కేటీఆర్ పైన 6 గ్యారెంటీల పైన సీఎం రేవంత్ రెడ్డి పైన మాట్లాడుతూ ఆ సభను ఉద్దేశించి మాట్లాడారు. ఆ మాట్లాడిన క్రమంలో తిరిగి కేటీఆర్ కానీ కవిత కానీ పొన్నం ప్రభాకర్ కానీ ఈ పవన్ కళ్యాణ్కి ధీటుగా ఘాటైన వ్యాఖ్యలు విప్పారని చెప్పవచ్చు. మొత్తానికైతే తెలంగాణ పరిస్థితులు